హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను ప్రజాపాలన ద్వారా తీసుకున్న దరఖాస్తులు ఇప్పుడు ఎంక్వైరీ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. అలాగే సర్వే 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉంది. ఆల్రెడీ 4 రోజులు పూర్తయింది. రేపటితో ఈ సర్వే లాస్ట్ డే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు కొత్త రేషన్ కార్డులను ఇస్తాం అన్న దాని గురించి పూర్తి క్లారిటీ అయితే ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు 2014 నాటి మార్గదర్శకాలనే ప్రతిపాదకంగా తీసుకున్నారు. గ్రామంలో కుటుంబ వార్షిక ఆదాయం 1.50 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3.50 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో మాగాని పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువ మెట్ట ఉన్న రైతులు అర్హులు. కొత్త కార్డుల కోసం జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నిర్వహించిన సర్వేల ఆధారంగా అర్హులను గుర్తించి అర్హుల జాబితాను 21 నుండి 24 మధ్య గ్రామ సభల్లో అయితే ఉంచడం జరుగుతుంది. ఆ సభల్లో మీకు పేరు రాకపోయినా లేదా మీ పేరు పైన ఏదైనా సమస్య ఉంటే మీరు అధికారులకు చెప్తే అధికారులు వెంటనే సరి చేసుకొని 24 లోపల కొత్త జాబితాను అయితే విడుదల చేయడం జరుగుతుంది. అన్ని కరెక్టుగా ఉంటే జాబితా కరెక్టు అనిపిస్తే 25వ తారీఖున జిల్లా కలెక్టర్ నుంచి ఇన్ఛార్జ్ మంత్రికి ఈ జాబితా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవల్ చేసిన తర్వాత 26వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అమల్లోకి వస్తాయి. ఇన్ఛార్జ్ మంత్రి ఒకసారి అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడే అప్లై చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.